అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బొడ్డు బసవరామారావుని పంపించి నన్ను ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళానండి. రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు. వారింటికి వెళ్ళాను. రాజీవ్ గాంధీ గారి ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ వెళ్ళి కలిశానండి. రాజకీయ నాయకుడిని గౌరవిస్తారండి. వాళ్ళు రారా, వస్తా అని చెప్పేసి ఎనమ్మకు నీటిలో నానబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా, ఎందుకు రాలేదంటమా, ఇది మంచి పని కాదు. మిత్రులారా, మిమ్మల్ని మిత్రుల్లో ఏమో చెప్పలేకపోతున్నాను. గౌరవమైన సోదరులు అంటున్నాను. తప్పుడు పోస్టింగ్లు పెడతా ఉన్నారు. రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను. వీళ్ళందరూ ఎవరు లేరు మా పాఠాలు చెప్పడానికి. వీళ్ళకి హక్కు లేదు. రాజకీయాలు నేర్చుకోండి, మా దగ్గర నేర్చుకోవాలా. ఇంకో విషయం చెప్తానండి. ఆ రోజుల్లో మా తాతగారు కర్నూలు మున్సిపల్ ట్రైనింగ్ అయ్యేది ఐఏఎస్ ఆఫీసర్లకండి. ప్రతి ఐఏఎస్ ఆఫీసరు మా తండ్రి గారు, మా తాతగారి దగ్గర ట్రైనింగ్ వచ్చిన సందర్భం ఉన్నాయండి. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, మీ తాతగారి పేరు ఈ ట్రైనింగ్ లిస్ట్లో ఫస్ట్ పేరు ఉందండి, మీకు ఎంతో మీకు గౌరవం అని చెప్పారండి. అటువంటి చరిత్ర గల కుటుంబమా. వారి వల్ల నేను ఎమ్మెల్యే అయిపోయాను, వారి దయతో మంత్రి అయిపోయి చెప్పి రాస్తా ఉన్నారు. తప్పు నాన్న, తప్పు. మీకు తెలియక రాస్తున్నాను చెప్పి అంటే ఇంటికి వెళ్ళిపోయాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని ఊచకోత కోసేసి హాస్పిటల్ని జైల్లో 14 రోజులు ఒకే బట్టతోటి స్నానం లేకుండా మమ్మల్ని మగ్గిలా చేశాడు సార్. దానికి కారణం తెలుసా మీకు? కుటుంబంతో ఆత్మహత్య చేసుకునేలాగా ఒక విధంగా ప్రోత్సహించారు సార్. పోతే దరిద్రం పోతుంది చూసేస్తాయి. భగవంతుడు నాకు కళ్ళకు వచ్చి ఆ పతనం చూద్ది కానీ బిడ్డ, పతనం చూడకుండా వెళ్ళిపోతే ఎలాగా అని భగవంతుడు నాకు కనపడి ఆత్మహత్యలుగా చేసుకోకండి, ఆ పతనం చూద్ది కానీ నేను రోజు దేవుడి పట్టణానికి ఏం కోరుకోలేదు సార్. అన్ని పండుగలు ఆపేశాను సార్. మాకు చేసిన అవమానాలకి తగిన శాస్తి అని కోరుకునేవాడిని సార్. భగవంతుడు కనుగరించాడు సార్. వెంటనే ఏదో చూసి తిరుపతి గుడికి వెళ్ళానండి, చెల్లంగి వెంకటస్వామి గుడికి వెళ్ళాను, మా ఊళ్ళో అమ్మవారి గుడికి వెళ్ళాను, చెప్తున్నారు కాకతో గుడికి వెళ్ళి శివాలయంకి వెళ్ళి దండం పెట్టుకున్నాను సార్. అయ్యా విముక్తి అయిందని చెప్పేసి. ఒక 30 సంవత్సరాలలో ఈ ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరు చూడక్కర్దు సార్, మీరే ఉంటారు సార్. దేశ చరిత్రలో ఎవరు కూడా ఇన్ని రోజులు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరు ఉండరు, మీరు తప్ప అనే చరిత్ర సృష్టించుకుంటారు సార్. పేదల పెన్నిది 10 మందికి రావచ్చు, 10 రావచ్చు, అందరికి ఒకసారి అవ్వవు సార్. ఏ స్కీము కూడా ఎన్నో నేను చేసిన స్కీములు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశాను, అందరికి ఒకసారి అవ్వవు సార్. ఆ తెల్లే అందరికి ఒకసారి పెట్టదు, కష్టం. పిల్లలందరూ ఒకలా ఉండరు. ఒక పిల్లడు ఐఏఎస్ అవుతాడు, ఒక పిల్లడు కూలీడు అవుతాడండి. అంత మాత్రాన్ని తప్పు విషయం కాదు, పరిస్థితిని బట్టి ఉంటుంటాయి సార్. ప్రతి స్కీము ప్రజలకి, పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళ ఆకలి కోసం, పేదల పెన్నిదిగా ఉన్న ముఖ్యమంత్రి గారు 30 సంవత్సరాల పాటు భగవంతుడు దీవిస్తాడు, ప్రజలు దీవిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను, ఆశీర్వదిస్తాను.